హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి చాలా మంది ఎక్కువగా అడుగుతూ ఉంటారండి, మార్బుల్ బెస్టా లేకపోతే టైల్స్ అనేవి బెస్టా, మన ఇంటి ఫ్లోరింగ్ లో ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఈ రెండిటికి సంబంధించి కాస్ట్ పరంగా దేని కాస్ట్ ఎంత పడుతుంది, ఈ రెండిటి మధ్య వేరియేషన్ ఏంటి, ఇలా టైల్స్ మరియు మార్బుల్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఎవరైతే టైల్స్ బెస్టా మార్బుల్స్ బెస్టా మా ఇంటికి అని అడుగుతూ ఉంటారో వారందరూ ఈ వీడియో అనేది తప్పకుండా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా అయితే చూడండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న వారికి యూజ్ అవుతుంది. సో ముందుగా దీని యొక్క కాస్ట్ గురించి మనం తెలుసుకుందాం, తర్వాత వీటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటి గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా మనకి మార్బుల్ గానీ టైల్స్ గానీ వీటి యొక్క ప్రైజెస్ అనేవి ఎలా ఉంటాయి అన్నట్లయితే, మనం ఒక హౌస్ మొత్తానికి అన్నమాట, సపోజ్ మీ హౌస్ కి సంబంధించి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అలాగే లివింగ్ హాల్ అనేది వస్తుంది, అలాగే డైనింగ్ ఏరియా అనేది వస్తుంది, కిచెన్ వస్తుంది, అలాగే బయట వైపు వరండాలో కూడా మీరు వేసుకునే పని అయితే వరండా ఏరియా అనేది వస్తుంది. వీటి మొత్తానికి కలుపుకొని ఫస్ట్ మనకి మార్బుల్ కి టైల్స్ కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ కొలతలు, మీ ఇంటికి సంబంధించి కొలతలు అనేవి ఎలా తీసుకోవాలన్నట్లయితే, మనకి మీరు మార్బుల్స్ లో కొలతలు తీసుకున్నా ఇదే విధంగా తీసుకోవాలి, టైల్స్ లో తీసుకున్నా ఇదే విధంగా అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చి మనకి బెడ్రూమ్ 1 అండి. ఫస్ట్ బెడ్రూమ్ మనం చూసుకున్నట్లయితే ఆ బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్స్ అనేవి మనకి 12x12 సైజ్, అంటే 12 అడుగులు పొడవు 12 అడుగులు వెడల్పు అనేది పెట్టుకుంటూ ఉంటారు. అందులో 18 అంగుళాలు గానీ లేకపోతే ఒక 2 అడుగుల వరకు కూడా మనకి బెడ్రూమ్ లో వార్డ్రోబ్స్ కబోర్డ్స్ ఏవైతే అవి వస్తాయి అనమాట. సో వాటికి మనం లెస్ చేసుకోగా మిగిలిన ఏరియా ఏదైతే ఉందో అది మనకి 12x10 సైజులో వస్తుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించి. సో అప్పుడు 120 అడుగులు అనేది మనకి బెడ్రూమ్ 1 లో రావడం జరుగుతుంది. అలాగే రెండో బెడ్రూమ్ కూడా ఒక అడుగు తగ్గించి మనం 12x11 సైజులో తీసుకుంటాం, దానిలో కూడా వార్డ్రోబ్స్ అనేవి వస్తాయి కాబట్టి అది ఒక అడుగు తగ్గించుకుందాం. అడుగు లేకపోతే 2 అడుగులు, మనకి ఇందాక చెప్పుకున్నట్టు 18 అంగుళాలు కానీ లేకపోతే 2 అడుగులు కానీ తగ్గించుకున్నట్లయితే అది మీకు 11x10 సైజులో వస్తుంది. 110 అడుగులు మీకు రెండో బెడ్రూమ్ కి రావడం జరుగుతుంది. అలాగే కిచెన్ అండి, కిచెన్ లో కూడా మనకి కబోర్డ్లు అనేవి వస్తాయి కాబట్టి సో మనకు అక్కడ 6 అడుగులు వెడల్పు 10 అడుగులు పొడవు లెక్కన తీసుకుందాం, 60 అడుగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే హాల్ ఏదైతే ఉందో హాల్ అనేది మనకి 11 అడుగులు వెడల్పు 18 అడుగులు పొడవు చొప్పున తీసుకున్నట్లయితే 198 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. అలాగే మనకి డైనింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఈ డైనింగ్ ఏరియా వచ్చి 8 అడుగులు పొడవు అయితే వస్తుంది. ఏదైతే బెడ్రూమ్ సైజ్ వెడల్పు మనకి 12 అడుగులు అయితే ఉందో ఆ 12 అడుగులు వెడల్పు అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఆ డైనింగ్ ఏరియా అనేది 8x12 సైజ్ మనకి 96 అడుగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే బయట వరండాలో మీరు వేసుకునే పని అయితే ఈ వరండాకి సంబంధించి కూడా 10x11 సైజులో వరండాకి వేసుకుంటాం అనమాట. సో ఇది ఒక 110 అడుగులు అనేది రావడం జరుగుతుంది. ఇలా మొత్తంగా కలుపుకొని మెజర్మెంట్స్ అనేవి మనకి ఈ విధంగా మీ హౌస్ లో కొంచెం తక్కువ మెజర్మెంట్స్ లో ఉన్న తక్కువలో తీసుకోండి. సో మీ ఇంటికి మీరు కొలతలు అనేవి ఈజీగా ఈ విధంగా వేసుకోవచ్చు. పొడవు ఇంటూ వెడల్పు మొత్తం ఒక పేపర్ మీద రాసుకున్నట్లయితే మీకు టోటల్ గా ఎంత ఎస్ఎఫ్టీ ఎంత స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది. ఇలా మీ ఇంటికి మీరే ఈజీగా లెక్క కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాకా మనం చూసుకున్న ఈ కొలతల ప్రకారం మనకు వచ్చిన ఎస్ఎఫ్టీ ఏరియా అనేది 694 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా 700 అనుకోండి. ఇప్పుడు మనం 700 తీసుకోవాలంటే 700 తీసుకోకూడదు, ఇక్కడ మనం కొంత యాడ్ చేసుకోవాలి. ఎందుకు అన్నట్లయితే సైడ్ మనకి ఒక 5 ఇంచెస్ అనేది పీసెస్ అనేవి వేస్తారనమాట. సో వాటికి కూడా మనం కొంత యాడ్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ 700 వచ్చింది కాబట్టి ఒక 100 స్క్వేర్ ఫీట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొత్తంగా 800 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి 800 స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఫస్ట్ మనం టైల్స్ లో చూసుకుందాం. టైల్స్ లో మనకి 2 టైప్ లో ఉండే టైల్స్ అనేవి దొరకడం జరుగుతుంది. మనం ఈ ఫ్లోరింగ్ లో యూస్ చేసుకునే టైల్స్ మనకి ఏంటంటే ప్రధానంగా మనకి 2x4 సైజులో ఉండే టైల్స్ అనేవి యూస్ చేసుకుంటాం. ఇంకా పెద్దవి కావాలన్నట్లయితే వాటి యొక్క కాస్ట్ అనేది మీకు చాలా ఉంటుంది. జనరల్ గా తక్కువ బడ్జెట్ లో యూస్ చేసుకునేది మాత్రం 2x4 టైల్సే. ఈ 2x4 టైల్స్ కూడా మనకి జీవిటీ వెట్రిఫైడ్ టైల్స్ అనేవి యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కొంచెం స్ట్రాంగ్ గా అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో గ్లాసీ ఫినిష్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఉంటుంది, చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి. వాటిని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే వీటి యొక్క ప్రైస్ అనేది ఎలా ఉంటుంది అన్నట్లయితే ఇందులో మనకి బ్రాండెడ్వి దొరుకుతాయి, అలాగే మనకి నాన్ బ్రాండెడ్వి కూడా దొరకడం జరుగుతుంది. బ్రాండెడ్వి చూసుకున్నట్లయితే వాటి యొక్క ప్రైస్ అనేది మీకు 40 రూపీస్ నుంచి 45 రూపీస్ 50 రూపీస్ లోపే మనకి దొరకడం జరుగుతుంది. మీరు అదే టైల్ మీకు బ్రాండెడ్ లో తీసుకోవాలనుకున్నట్లయితే మీకు 80 రూపాయలు 90 రూపాయల దాకా కూడా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అనమాట. 75 నుంచి మనకి 90 రూపీస్ వరకు కూడా బ్రాండెడ్ లో దొరుకుతాయి అనమాట. సో ఇలా మీరు బ్రాండెడ్ లో తీసుకుంటున్నారా నాన్ బ్రాండెడ్ లో తీసుకుంటున్నారా అనేది టైల్స్ లో ముందుగా చూసుకోవాలి. మీరు ఇక్కడ నాన్ బ్రాండెడ్ లో తీసుకునే పని అయితే మీరు మొత్తం మనకి ఇక్కడ 800 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది. సో ఆ విధంగా మనకి మీరు నాన్ బ్రాండెడ్ లో తీసుకునే పని అయితే 45 రూపాయలు చొప్పునే తీసుకుంటారు. సో అక్కడ మనకు వచ్చేసరికి 36,000 రూపాయల కాస్ట్ అనేది అవుతుంది.
800 అడుగులకి. అదే 800 అడుగులకి మీరు బ్రాండెడ్ లో తీసుకునే పని అయితే 80 రూపాయలు అనేది పెట్టి మీరు తీసుకుంటారు. అప్పుడు వచ్చేసరికి మీకు ఓన్లీ టైల్స్ కొనుగోలు చేయడానికి 64,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. ఇలా మనకి బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ లో అవుతుంది అనమాట. అదే మనం మార్బుల్ గానీ పర్చేస్ చేయాలన్నట్లయితే మీకు క్వాలిటీ మార్బుల్ అనేది తీసుకోవాలి, డైమండ్ షేప్స్ అనేవి రావాలి. అలాంటి డైమండ్స్ హాల్స్ లో అలాంటి చోట్ల యూస్ చేసుకొని చాలా చక్కగా అంటే ఒక మీడియం క్వాలిటీలో మంచి మార్బుల్ అనేది కావాలి అనుకున్నట్లయితే మీకు సుమారుగా 90 రూపాయల నుంచి 100 లేకపోతే 120 రూపీస్ వరకు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది మార్బుల్స్ కి సంబంధించి. సో ఒక 100 రూపీస్ పెట్టే మీరు ఒక మంచి మార్బుల్ అనేది పర్చేస్ చేసినట్లయితే 800 అడుగులకు వచ్చేసరికి మీకు ఇక్కడ 80,000 రూపాయలు అనేది కాస్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో మనకి కాస్ట్ వైజ్ గా మార్బుల్స్ కి టైల్స్ కి ఈ విధంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ కూడా కావాలి. మనం ఇప్పుడు ఏదైతే ఈ మెజర్మెంట్స్ చెప్పుకున్నాం వీటికి సంబంధించి సిమెంట్ బ్యాగ్స్ అనేవి అవసరం అవుతాయి, శాండ్ ఇవన్నీ కూడా కావాలి. వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం. ఫైనల్ గా మీకు బ్రాండెడ్ టైల్స్ తీసుకుంటే ఎంత కాస్ట్ పడుతుంది, నాన్ బ్రాండెడ్ లో అదే టైల్స్ అనేవి మీ ఇంటి మొత్తానికి వేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది, మార్బుల్ వేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది చూద్దాం. ముందుగా మెటీరియల్ కి సంబంధించి సిమెంట్ బ్యాగులు అండి. సిమెంట్ బ్యాగులు వచ్చేసరికి మీకు 10 బ్యాగుల నుంచి 12 బ్యాగుల వరకు కూడా మీకు ఇక్కడ పట్టే ఛాన్స్ అనేది ఉంది ఫ్లోరింగ్ కి సంబంధించి ఓన్లీ. సో మనకి 12 బ్యాగులు అన్నట్లయితే మీకు ఒక బ్యాగ్ ధర 320 రూపాయలు చొప్పున ప్రెజెంట్ మనకి తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 3,840 రూపాయల దాకా సిమెంట్ బ్యాగులకి మీకు ఇక్కడ ఖర్చు అనేది అవటం జరుగుతుంది అనమాట. మీకు టైల్స్ లో ఇదే సిమెంట్ బ్యాగులకి ఖర్చు అనేది అవుతుంది, మార్బుల్స్ కూడా ఇలాగే అవుతుంది. కాకపోతే మార్బుల్స్ లో మీకు ఇక్కడ వైట్ సిమెంట్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. సో ఆ వైట్ సిమెంట్ బ్యాగులు అనేవి మీకు ఈజీగా ఒక 2 బ్యాగులు అనేవి పడతాయి. ఒక్కొక్క బ్యాగ్ మీకు 1000 రూపీస్ చొప్పున ఒక 2,000 రూపాయలు అనేది మీరు ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మార్బుల్ కి అయితే. సో ఇది కూడా గుర్తు పెట్టుకోండి. ఇక అలాగే మనకి శాండ్ వచ్చేసరికి మనం కింద వేసుకునే ఫ్లోరింగ్ యొక్క థిక్నెస్ ని బట్టి ఆధారపడి ఉంటుందండి. మనకి మీడియం క్వాలిటీలో థిక్నెస్ అనేది పెట్టుకొని వేసుకునే పని అయితే ఇంచుమించుగా మీకు 1.5 యూనిట్ వరకు కూడా మీకు ఇక్కడ శాండ్ అనేది పడుతుంది అనమాట. ప్రజెంట్ ఒక యూనిట్ ధర అనేది మనకి 4,500 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి మొత్తం 1.5 యూనిట్ కి మనకి 6,750 రూపాయలు అనేది ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఇది టైల్స్ లో అయినా సేమ్ అవుతుంది, మార్బుల్స్ లో అయినా సేమ్ అనేది అవుతుంది జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసరికి టైల్స్ అనేవి వేసినందుకు లేబర్ కాస్ట్ అనమాట. టైల్స్ అనేది వేసినందుకు మనకి ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి 18 రూపాయల నుండి 20 రూపాయల వరకు కూడా మార్కెట్ లో చార్జ్ చేస్తున్నారు. వారి యొక్క డిమాండ్ ని బట్టి ఏరియాని బట్టి ఒక 2 రూపీస్ అనేది అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది, ఇది నోటీస్ చేసుకోండి. సో మనకి మొత్తం 800 అడుగులు అనేది వచ్చింది కాబట్టి మనకి ఏదైతే మనకు 18 రూపాయల చొప్పున ఇచ్చి ఫర్ స్క్వేర్ ఫీట్ కి చేయించుకున్నట్లయితే 14,400 రూపాయల దాకా మీకు టైల్స్ అనేవి మనకి ఇన్స్టాలేషన్ అనేది చేయడానికి కాస్ట్ అనేది అవుతుంది. మీరు బ్రాండెడ్ టైల్స్ తీసుకోండి, నార్మల్ టైల్స్ తీసుకోండి, మనకి 2x4కి సంబంధించి మనకి 14,400 అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనకి మార్బుల్స్ లో మనకి ఇన్స్టాలేషన్ అనేది చేసి పాలిషింగ్ అనేది కొట్టి మనకి మొత్తంగా ఇవ్వడానికి ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి 22 రూపీస్ నుంచి మనకి 28, 30 రూపీస్ వరకు కూడా కొన్ని ఏరియాస్ లో చార్జ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా వారి యొక్క డిమాండ్ ని బట్టి ఏరియాని బట్టి ఒక 2 రూపీస్ అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు, గుర్తు పెట్టుకోండి. సో మార్బుల్ కి మనం ఇక్కడ 25 రూపీస్ అనేది ఫర్ స్క్వేర్ ఫీట్ కి ఇచ్చినట్లయితే మనకి 20,000 రూపాయల దాకా మార్బుల్ అనేది ఇన్స్టాలేషన్ చేసి మొత్తం పాలిష్ అనేది చేసి మనకి ఇవ్వడానికి ఖర్చు అనేది అవుతుంది. ఇప్పుడు మనకి టైల్స్ కి టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది, మార్బుల్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ నార్మల్ గా ఉండే టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే మనకి ఏవైతే నాన్ బ్రాండెడ్ ఉంటాయో ఆ నాన్ బ్రాండెడ్ టైల్స్ అనేవి తీసుకొని ఇన్స్టాలేషన్ మొత్తం మీ హౌస్ మొత్తానికి చేయించుకోవడానికి మీకు టోటల్ గా అయ్యే ఖర్చు వచ్చేసరికి 62,990 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. లేదు ఇక్కడ మీరు బ్రాండెడ్ లో టైల్స్ అనేవి తీసుకున్నట్లయితే 90,990 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది. అదే మీరు ఇక్కడ మార్బుల్ గనక తీసుకున్నట్లయితే 1,12,590 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. సో ఈ లెక్క అనేది మనకి ఏంటన్నట్లయితే మీ హౌస్ యొక్క మెజర్మెంట్స్ ని బట్టి కాస్ట్ అనేది మీకు అవుతూ ఉంటుంది. మీ హౌస్ కొలతలను బట్టే కదా మనకి లెక్క అనేది వస్తుంది. సో మీ హౌస్ లో ఏ కొలతలు వచ్చినాయి అనేది ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని బట్టి కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకోండి, మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ రేట్లన్నీ కూడా మనకి మార్కెట్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఏరియాని బట్టి మారే ఛాన్స్ అనేది ఉంటుంది. మీ ఏరియాలో ఎంత రేటు పడుతుంది ఏంటి అనేది దాన్ని బట్టి మీరు ఎంక్వైరీ అనేది చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలిసింది కదా. ఇప్పుడు మనకి మార్బుల్స్ బెస్టా, టైల్స్ బెస్టా, ఈ రెండిట్లో వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఒకసారి
చూసుకున్నట్లయితే ముందుగా మార్బుల్ అండి. ఈ మార్బుల్ వచ్చేసరికి మనకి న్యాచురల్ గా దొరికే స్టోన్ అన్నమాట. ఈ న్యాచురల్ గా దొరికే స్టోన్ ని మనకి మార్బుల్ పీసెస్ గా కట్ చేసి వాటిలో కొంచెం డైమండ్ షేప్స్ ఇలాంటివి వచ్చే డిజైన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. అలాంటివి మనం యూజ్ చేసుకొని మార్బుల్ అనేది వేసుకుంటాం. ఇది మార్బుల్ అనేది మీకు టైల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క థిక్నెస్ కూడా మనకి హెవీగా అయితే ఉంటుంది టైల్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. అలాగే వీటి యొక్క మార్బుల్ యొక్క లైఫ్ అనేది మీకు ఇంచుమించుగా 30 to 50 ఇయర్స్ వరకు కూడా ఈజీగా వస్తుంది. టైల్స్ మీకు ఇంత లైఫ్ అనేది రాదనమాట. టైల్స్ యొక్క లైఫ్ టైం అనేది మీకు మహా అయితే 15 ఇయర్స్ 20 ఇయర్స్, అంతకు మించి మీకు ఎక్కువ అయితే టైల్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. వచ్చిన వాటికి సంబంధించి పైన పాలిష్ పోవటం ఇలా అయితే ఉంటుంది. మీకు మార్బుల్లో వచ్చేసరికి పాలిష్ అనేది పోయినా సరే మీరు మళ్ళీ రీపాలిషింగ్ అనేది చేసుకుంటే మీరు ఫస్ట్ టైం మీరు ఎలా మార్బుల్ వేసుకున్నప్పుడు ఎంత హై ఫినిషింగ్ అనేది ఉందో అదే ఫినిషింగ్ అనేది మీకు ఒక 20 ఇయర్స్ తర్వాత ఎప్పుడో మీరు పాలిషింగ్ అనేది చేయించుకున్నా అప్పుడు మీకు మళ్ళీ న్యూ లుక్ అనేది రావడం జరుగుతుంది. టైల్స్ లో మీకు ఈ ఆప్షన్ అనేది ఉండదు. వాటి యొక్క పైన ఉండే పాలిష్ అనేది పోతే మార్చుకోవడం తప్పించి వేరే ఆప్షన్ అయితే ఉండదు అనమాట. అలాగే లుక్ పరంగా కూడా మనకి మార్బుల్ అనేది మంచి రిచ్ లుక్ తోటి మంచి ప్రీమియం లుక్ తోటి న్యాచురల్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. టైల్స్ అనేవి మీరు ఎలాంటి టైల్స్ తీసుకున్నా సరే అవి కూడా మీకు లుక్ పరంగా బాగానే ఉంటాయి, కానీ అవి న్యాచురల్ స్టోన్ అయితే కాదనమాట. సో ఇక్కడ మీకు లుక్ పరంగా ఆ డిఫరెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తారనమాట. అలాగే మనకి వీటిల్లో మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్లయితే మార్బుల్స్ కి సంబంధించి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. టైల్స్ లో మీకు మెయింటెనెన్స్ అనేది అవసరం చాలా వరకు తక్కువ ఉంటుంది అనమాట. ఈజీగా మీరు క్లీనింగ్ అనేది చేసుకుంటాం కానీ ఇలాంటివి మీరు టైల్స్ లో ఈజీగా చేసుకోవచ్చు. మార్బుల్స్ లో మాత్రం కొన్ని మరకలు అనేవి పడకుండా చూసుకోవాలి. అలాగే వాటికి సంబంధించి కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా, అలాంటివి వేసి ఫ్లోర్ క్లీనింగ్ అనేది చేయకుండా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి వస్తుంది మార్బుల్ కి సంబంధించి. అలాగే వర్క్ చేసే ప్రాసెసింగ్ కూడా మీకు మార్బుల్ అనేది వర్క్ అనేది చాలా స్లోగా అయితే అవుతుంది అనమాట. నిదానంగా అవుతుంది, అది కొంచెం టైం పడుతుంది అనమాట. అలాగే పాలిషింగ్ చేయడానికి కానీ ఇలా చాలా టైం అనేది మార్బుల్ కి కేటాయించుకోవాలి. టైల్స్ లో ఇలాంటివి ఏం అవసరం లేదు. మీకు ఈజీగా 1 day లేదా 2 days లో మీకు టైల్స్ ఇన్స్టాలేషన్ అనేది చేసేసి మనకి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా టైల్స్ కి వర్క్ పరంగా కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది టైల్స్ కి మార్బుల్ కి సంబంధించి. ఇంకా మార్బుల్స్ లో మీకు సేమ్ ఒకే లుక్ ఒకే ప్యాటర్న్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వీటిలో డిజైన్స్ సెంటర్ లో మనకి డైమండ్ డిజైన్స్ ఇలా వచ్చినా సరే వాటి యొక్క లుక్ అనేది మీకు ఎక్కువగా వైట్ ప్యాటర్న్ లోనే ఉండటం జరుగుతుంది. అదే మీకు ఇక్కడ టైల్స్ లో వచ్చేసరికి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీకు నచ్చిన కలర్స్ అనేవి వీటిలో రావడం జరుగుతుంది. వాటిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. టైల్స్ లో మనకి మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటుంది. అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారండి, గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఎలాంటి ఫ్లోరింగ్ వేసుకోవాలి, ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఎలాంటి ఫ్లోరింగ్ వేసుకోవాలని కూడా అడుగుతూ ఉంటారు. మీకు గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్లయితే మీరు మార్బుల్స్ ఇలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు నెంబర్ 1 గా. అదే మీరు ఫస్ట్ ఫ్లోర్ లేకపోతే G+1 G+2 అలా పైకి వెళ్లే కొద్దీ మీ యొక్క స్లాబ్ పైన బరువుని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. సో అక్కడ వచ్చేసరికి మీరు ఏంటన్నట్లయితే ఈ మార్బుల్స్ వీటికి వెళ్లే బదులు టైల్స్ కి వెళ్ళటం మీకు బెటర్ గా అయితే ఉంటుంది. టైల్స్ లో కూడా మీకు కొంచెం కాస్ట్లీ టైల్స్ కూడా ఉంటాయి అనమాట. మార్బుల్ కన్నా కాస్ట్ పడే టైల్స్ కూడా ఉంటాయి. అలాంటివి తీసుకుంటే మీకు లుక్ పరంగా చూసుకున్న మంచి ప్రీమియం లుక్ తోటి రావడం జరుగుతుంది అనమాట. సో అలాంటివి మీరు యూజ్ చేసుకుంటానికి ట్రై చేయొచ్చు పై ఫ్లోర్లు ఉన్నట్లయితే, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా. అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అపార్ట్మెంట్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా టైల్సే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇక మెయిన్ గా కాస్ట్ విషయం. ఈ కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇక్కడ తక్కువ కాస్ట్ లో అయిపోవాలి, ఈజీగా వర్క్ అనేది చేసుకోవాలి, కొంతకాలం అనేది పనిచేయాలి, చూస్తానికి కూడా బాగుండాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు టైల్స్ అనేవి చూస్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీకు మనీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము ఎంత మనీ అయినా పెట్టుకోగలం, మాకు ఎక్కువ లైఫ్ ఉండాలి, మంచి రిచ్ లుక్ అనేది కనిపిస్తూ ఉండాలి, మాకు మళ్ళీ రీయూజ్ఫుల్ గా కూడా మనం యూజ్ చేసుకునేటట్లు ఉండాలి, అంటే రీపాలిషింగ్ అనేది చేసుకొని మరలా యూజ్ చేసుకునే విధంగా కూడా ఉండాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు మార్బుల్ ని చూస్ చేసుకోవటం మీకు బెటర్ చాయిస్ అనేది అవుతుంది. మీరు బడ్జెట్ లో చేసుకోవాలంటే ఒకటేనండి, టైల్స్ వేయించుకోండి. లేదు మేము ఇక్కడ ఎంత బడ్జెట్ అయినా మేము ఎఫెక్ట్ చేయగలం అనుకున్నట్లయితే మార్బుల్ అనేది వేయించుకోండి. ఇప్పుడు కొంతమంది అయితే అడుగుతారు, టైల్స్ బెస్టా, మార్బుల్స్ బెస్టా, గ్రానైట్ బెస్టా అని. గ్రానైట్ ను కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో వారి కోసమే నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి ఈ మూడింటికి సంబంధించి చేశాను. ఆ వీడియోస్ లింక్స్ కూడా ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ నుంచి చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.